శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. దానికి ముందు చిన్న వేద మంత్ర సూక్తంలో చిన్న మంత్రం చెప్తున్నాను. దీని శబ్ద అర్థ జ్ఞానముతో వేదములు చదివిన వారిని గుర్తించి వాళ్ళ ద్వారా తెలుసుకొని ఆచరిస్తే మీరు 500 కోట్ల మంది భూమి మీద ఉన్న ప్రజలలో ప్రతి వాళ్ళలో మీ రూపం కనపడే విధంగా ఉంటుంది. దీన్ని మీరు శబ్ద అర్థ జ్ఞానం తెలుసుకొని చేస్తే నాభ్యా ఆసీదంతరిక్షం శీర్షోన్యద్యౌః సమవర్తత పదాభ్యం భూమిర్దిశః శ్రోత్రాత్ తదా లోకానాగం. ఇక్కడ నేను విడతీసి చదువుతున్నానండి. సూక్తంలో వేరేగా ఉంటుంది. ఆ కల్పయన్ ఈ కొంచెాన్ని నేను చెప్పింది మీకు గుర్తింపు కోసం చెప్పాను. నేను చదివిన మంత్రంలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. నేను మీ గుర్తింపు కోసం దీన్ని చదివాను. మీరు వేదం చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్తే దీన్ని తీసి మీకు ఏ విధంగా ఎక్కడ ఆపాలి, ఎక్కడ వదలాలి, ఎక్కడ రిపీట్ చేయాలన్నీ నేర్పిస్తారు. ఇది మీరు శ్రీ విద్యలోకి రాని వాళ్ళు, తెలుసుకోలేని వాళ్ళు ఇది చేశారనుకోండి, 500 కోట్ల మంది భూమి మీద ఉన్న జనాలలో ప్రతి ఒక్కళ్ళలో ఉండే ఆత్మస్వరూపాన్ని మీరు గెస్ చేస్తారన్నమాట. ఈ శబ్దార్థాలు చాలా విశేషంగా ఉంటాయి. వ్యాకరణము నిరుక్తులైన వాళ్ళ దగ్గర ఇంకా బాగా చెప్తారు. చాలా టాప్ సబ్జెక్టు. సరే, శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మంత్రం ఏంటంటే ఓం హ్రీం ఓం కయ్యేయిల ఐం హ్రీం ఐం సర్వసంపత్ప్రద ఐ విద్మహే ఐం క్లీం సౌః అసకాహాల క్లీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో శ్రీదేవి ప్రచోదయాత్. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మంత్రం ఇందాక చెప్పిందేమో వేద మంత్ర సూక్తంలో ఉంటుందండి. ఇది దీన్ని మహానారాయణ సూక్తంలో కూడా ఉండవచ్చు. తర్వాత మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఫలానా చోట ఉందండి, మేము ఫలానా విన్నామండి, ఇది అదేనా ఇది ఇదేనా అని నన్ను అడగవలసిన అవసరం లేదు. మీరు నేను చెప్పినటువంటిది మీకు నమ్మకం ఉంటే వేదం చదివిన వాళ్ళ దగ్గరికి లేవండి, ఈ శబ్దం అంటే వాళ్ళు చెప్తారు, ఏమండి ఇది ఇక్కడ ఇట్లా కాదు ఎట్లా అని. సరే, మీరు అదంతా శుభ్రంగా విని నేర్చుకొని వేదం చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది నేర్చుకోండి. దానివల్ల ఏం జరుగుతుందంటే మనిషికి పరమేశ్వరి మనలో ఎక్కడ ఉంటుందని తెలిసే జ్ఞానం